నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు అతి గారాబం. ఈ కథ దాదాపు 60 సంవత్సరాల క్రితందైనా కూడా ఇప్పుడు కూడా సంసారాల్లో జరిగే విషయాలకి చాలా దగ్గరగా ఉందండి. ఇంకా కథ ఏంటంటే, అనగనగా ఒక గ్రామంలో ఒక గృహస్థుకు 3 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు వాళ్లను గారాబంగా పెంచి పెళ్ళిళ్ళు చేసి ఒకే రోజు 3 అత్తవారిళ్లకు పంపారు. కానీ మర్నాటి ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది. తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకు కారణం అడిగారు. దానికి ఆమె, నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం. గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది. అది చూసి కూడా నా భర్త దెబ్బేమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు. అంత నిర్లక్ష్యమైన భర్తతో యవతి మాత్రం ఎలా కాపురం చేస్తుంది? అందుకనే వచ్చేశాను అన్నది. మధ్యాహ్నం అయ్యేసరికల్లా రెండో కూతురు మూతి ముడుచుకుని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది. ఏమమ్మా వచ్చేసావే అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు. చూడమ్మా, ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి ముద్ద చేస్తుంటే కొంచెం వెన్న ముద్ద ఒలికి నా కాళ్ల మీద పడింది. నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయమేమైనా తగిలిందా అని చూడనేలేదు. అంత పట్టించుకొని మనిషితో కాపురం ఎలా చేస్తానమ్మా అన్నది రెండో కూతురు. ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు కూడా ధుమధుమలాడుతూ మూటా ముల్లెతో సహా పుట్టిల్లు చేరుకున్నది. నువ్వు బయలుదేరి వచ్చావా? నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు. నా భర్త ఎటువంటి కర్కోటకుడు అనుకున్నారు? భోజనం చేసిన తర్వాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలకలు చుట్టి తనకివ్వాలిట. తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు. అది కూడా తెలీదా మనిషికి? ఇంక కాపురం ఏం చేస్తాం అన్నది మూడో కూతురు. ఈ కూతుళ్ల విషయంలో ఏం చెయ్యాలో తల్లికి తండ్రికి పాలు పోలేదు. వాళ్లను అతి గారాబంగా అపురూపంగా పెంచటం తమదే తప్పని వాళ్ళు తెలుసుకున్నారు. తమ కూతుళ్ల ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిసి లోకం తమను నిందిస్తుంది. కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపరాలకు పంపటం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చున్నది. ఆమె పాత్రలలో మిగిలినదంతా తన పళ్ళెంలో దిమ్మరించుకుని అంతా తినేసి చెయ్యి కడిగేసుకుని గుడ్ల నీరు కుక్కుకుంటూ ఒక మూల కూచున్నది. ఆ సంగతి గమనించిన కూతుళ్ళు 3 తల్లి దగ్గరకు పోయి, ఏమమ్మా, ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు అడుగుతారు తల్లి? నా కష్టాలు ఒకరు ఆర్చేవా తీర్చేవా అన్నది తల్లి బెక్కుతూ. అదేమిటమ్మా, మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెప్తావు? ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు. చూడండే అమ్మాయిలు, నేను భోజనం చేశానా? అన్నీ అడుగంటాయి. అయ్యో, నువ్వు కడుపు నిండా తిన్నావా? మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయారా? ఇటువంటి మనిషితో నేను కనుక ఇన్నేళ్ళు కాపురం చేశాను. ఇక నా వల్ల కాదు. మీరెలాగూ మీ కాపురాలు మానుకుని రానే వచ్చారు. మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బతుకుదాం. పదండి, బయలుదేరండి అన్నది తల్లి. తల్లి మాటలు 3 కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి. మరీ చోద్యంగా మాట్లాడతావేమిటే అమ్మా? ఈ మాత్రం దానికే ఎవరైనా ఇల్లు విడిచిపెట్టి పరాయి చోటుకు పోతారా అన్నారు వాళ్ళు. నాది చోద్యమని మీరేనా అంటున్నది? ఆశ్చర్యంగా ఉన్నదే. మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలడము,
వెన్నముద్ద కాలి మీద పడితే గాయం కావటము, తమలపాకులు ఈనెలు తీస్తేనే వేళ్ళు కోసుకుపోవడం చోద్యం కావా ఏమి? ఈ వంకలు పెట్టి మీరు ముగ్గురు మీ భర్తలను కాపరాలను వదిలిపెట్టి రాలేదు. పగలంతా వెట్టి చాకిరీ చేసిన పెళ్ళాం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యం అయిందా అన్నది తల్లి. తల్లి మాటలు కూతుళ్ళ తలకెక్కాయి. వారు తమ తప్పు తెలుసుకుని మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్ళిపోయారు. పిల్లలను అతిగారాభం మాత్రమే చేయకూడదని, కష్టసుఖాలు రెండూ నేర్పాలని తెలిపే ఈ చిన్ని కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.